నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల పట్ల బాధ్యతాయుతమైన కూటమి ప్రభుత్వం. 16న చలో వినుకొండను జయప్రదం చేయండి. నేపాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో చొరవ కూటమి ప్రభుత్వం మానవనీయ విలువలకు ప్రతిబింబంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేపాల్లోని తెలుగు వారిని రక్షించి స్వదేశానికి తిరిగి తీసుకువచ్చే చర్యలు వేగంగా సమర్థవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం నేపాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ఇలాంటి ప్రయత్నం చేయలేదని, ఏపీ నుంచి కూటమి ప్రభుత్వమే ఈ విధంగా ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రజల పట్ల బాధ్యత, సంక్షేమ దృక్పథానికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి లోకేష్ అనంతపురం పర్యటన రద్దు చేసుకుని మరీ అమరావతిలోని ఆర్టీజీఎఫ్ ఆఫీస్కు చేరుకొని ఎప్పటికప్పుడు సమీక్షించడం, ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం ద్వారానే తక్షణ ఉపశమనం అందించగలిగామన్నారు. ఆయన స్వయంగా బాధితులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకొని అధికారులతో సమన్వయం చేయడం, ఢిల్లీలోని ఏపీ భవన్లో అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు, నీరు, ఆహారం, వసతి వంటి విషయాల్లో శ్రద్ధ పెట్టడం పట్ల బాధిత కుటుంబాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి పుట్టినరోజు వేడుకలు పట్నంలోని ఆజాద్ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు చికెన్ బాబు బిస్కెట్ వలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా టీఎన్టీయూసీ అధ్యక్షులు అక్బర్ బాషా, దావులూరి వీరాంజనేయులు, దావులూరి మునయ్య, పువ్వాడ కృష్ణ, మోటుపల్లి నరసింహారావు, అచ్యుత కోటేశ్వరరావు, షేక్ మౌలాలి, డబ్బాల సుభాని తదితరులు పాల్గొని లీలావతి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం లీలావతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 16వ తేదీన జరిగే చలో వినుకొండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు సభ్యులు పి సుబ్బారావు తెలియజేశారు. 16వ తేదీన జరిగే క్రైస్తవ శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ నూజెండ్ల మండల పాస్టర్లతో కలుపుకొని సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ క్రైస్తవులకు ఒక చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఐక్య ఫౌండర్ డాక్టర్ గొల్లమూడి రాజసుందర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క క్రైస్తవ సోదరీమణులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీ మేము జిప్సీ ప్రార్థనా మందిరం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా శాంతియుత ర్యాలీ నిర్వహించుటకు మా క్రైస్తవ సంఘాలన్నిటికీ పిలుపునిచ్చాము. ఆ తరువాత గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి కూడా మేము వినతి పత్రం అందిస్తాము. మాకు పెద్దలు డాక్టర్ రాజా సుందరం బాబు గారు వారు వచ్చి ఈ సభలో పాల్గొని మా దైవ సేవకుల పక్షాన ఎస్సీ అట్రాసిటీ చట్టం లాంటిది పాస్టర్స్ కూడా చర్చిల మీద కానీ క్రైస్తవుల మీద కానీ ఏదైనా దాడి జరిగితే అలాంటి చట్టం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి నూజెండ్ల మండలం మీరందరూ ఇప్పుడు మా పిలుపు మన్నించి రేపు 16వ తేదీ వినుకొండలోని జిప్సీ ప్రార్థనా మందిరం నుంచి ఎంఆర్ఓ గారి ఆఫీస్ దాకా శాంతియుత ర్యాలీలో క్రైస్తవ సంఘాలన్నీ సామూహికంగా విశ్వాసులందరూ బైబిల్ చేతపట్టుకొని పాల్గొనాలని పిలుపిస్తున్నాం. ఈరోజు ఉదయం సేవలపురం మండల లీడర్స్ అందరూ పిలిచి అక్కడ మాట్లాడడం జరిగింది. మధ్యాహ్నం ఈపూరు మండలంలోకి వెళ్ళి అక్కడ కూడా లీడర్స్ అందరూ పిలిచి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ నూజెండ్ల మండలంలో ఇక్కడ పెద్దలందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది. దయచేసి క్రైస్తవులు అందరూ ఒకే గొడుగు కిందకి పిలుపు మేరకు మన రాజా సుందరం బాబు గారి పిలుపు మేరకు మనందరం వచ్చి మనకు కావాల్సిన చట్టాన్ని క్రైస్తవులకు ప్రత్యేక చట్టం ఒకటి కావాలి. దాన్ని మనం జయప్రదం చేయడానికి రేపు 16వ తేదీ ఉదయం 10 గంటలకు జిప్సీ ప్రార్థనా మందిరానికి చలో వినుకొండ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా క్రైస్తవుల పెద్దలందరికీ నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ నాకు సమయించినందుకు వందనాలు. అందరికీ థ్యాంక్. మరి ఈ నెల 16వ తేదీన పాస్టర్ల పైన దాడులు, చర్చిల మీద దాడులు, ఇలాంటి సన్నివేశాన్ని పురస్కరించుకొని దాన్ని ఖండిస్తూ 16వ తేదీన భారీగా ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలో జరగబోతా ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి
గౌరవనీయులైనటువంటి పెద్దలు మరి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా అనేకమైనటువంటి సామాజికమైనటువంటి బాధ్యతలు కలిగి 5 చట్టాలను తీసుకుని వచ్చి రైలు రోకోలు బస్ రోకోలు చేసి మరి అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకి చేయూతనిచ్చినటువంటి గౌరవనీయులైన గోళ్లమూడి రాజసుందరబాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి అది జిప్సీ చర్చి దగ్గర నుంచి మరి ఉదయం 10 గంటల నుంచి మరి 16వ తేదీన ప్రారంభం కాబోతా ఉంది. మధ్యాహ్నానికి ఎంఆర్ఓ గారి ఆఫీసులో వారికి మరి వినతి పత్రాన్ని అందిస్తూ ఆ తర్వాత గౌరవనీయులైనటువంటి వినుకొండ శాసనసభ్యులు అదేవిధంగా మరి ప్రభుత్వ చీఫ్ విప్ గారు అయినటువంటి జీవి ఆంజనేయులు గారికి కూడా అదే వినతి పత్రాన్ని కూడా వారికి కూడా సమర్పించడం జరుగుతూ ఉంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ రోజున చర్చీలు లేదా పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పురస్కరించుకొని దాన్ని ఖండిస్తూ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తేవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కానీ ఏ విధమైనటువంటి అన్యాక్రాంతమైనటువంటి కార్యక్రమాలకి కాదు. రెండవదిగా చూస్తే మరి వాస్తవానికి చట్టాలు ఊరికే రావు, ఎవరో ఒకరు కృషి చేయాలి, ఎవరో ఒకరు మరి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తేనే తప్ప చట్టాలు ఊరికే కావు. స్వతంత్రం కూడా ఊరికే రాలేదు కదా. అందుకని మరి అన్ని కార్యక్రమాలు చేసేటువంటి రాజసుందర బాబుకి ఇది సాధ్యమవుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. అంతేకాకుండా వినుకొండ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి పాస్టర్ల యొక్క సంఘాలు విశ్వాసులతో ఆ రోజున భారీ ఎత్తుగా పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటూ మా నూజెండ్ల మండలం నుంచి ఈ రోజున నా పేరు మందా వెంకట్రావు, నేను తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా పనిచేస్తున్నాను. అంతేకాకుండా ఈ 25 సంఘాలు మా నూజెండ్ల మండలంలో ఉన్నటువంటి ఈ మెయిన్ చర్చెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరి యొక్క పాస్టర్లు వాళ్ళ సంఘాలతో కూడా ఆ 16వ తేదీన ఈ ర్యాలీలో పాల్గొనే విధంగా మేము కృషి చేస్తా ఉన్నాం. రేపు 16వ తారీఖు కార్యక్రమంలో విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తూ ఈ వార్త ద్వారా అందరూ కూడా చలో వినుకొండ కార్యక్రమానికి మరి దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఇది మనది, ఈ కార్యక్రమం మనది. చేయడానికి ఎవరో ఒక సమర్థులు వచ్చారు. సమర్థులు వచ్చినప్పుడు మరి అందుకే కదా యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంది ఒక మాట. వినుకొండ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు నిరుపేద అయినటువంటి 5 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని సినీ నిర్మాత రాష్ట్ర తెలుగు యువత నాయకులు లగడపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందజేశారు. స్థానిక కార్యాలయం నందు నిరుపేద కుటుంబాల వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ అని, నిరంతరం సేవా దృక్పథంతో ప్రయాణించే పార్టీ అని ఆయన అన్నారు. పట్న శివారులోని వర్మీ కంపోస్టు కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షకీలా దస్తగిరి భూమి పూజ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల నేతృత్వంలో వినుకొండ పట్టణం గతంలో కంటే ధీటుగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. అనంతరం సింగల్ చెరువును పరిశీలించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.